ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. సృజన జీవితం ముఖ్యం, అందుకే ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను. గోపి, ఇక్కడ కూర్చో, నీకు కళ్యాణ తిలకం పెడతాను. ఇప్పటిదంతా అవసరమా మేడం? పెళ్లి ఎలా జరుగుతున్నా సరే కళ్యాణం బొట్టు పెట్టుకోవాలి, బుగ్గన చుక్క పెట్టుకోవాలి. సృజనాన్ని తీసుకుని శ్రీకర్ వస్తాడు. మీ పెళ్లి జరిగిపోతుంది. దైవ సాక్షిగా మీరిద్దరూ ఒకటవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం. చూసావా బావా, నిన్ను మా నాన్న వివాహ పాలకుడిగా నిర్ణయించారు. ఆ రోజు పెళ్లి అయిపోయింది అనుకున్నాం. ఈ రోజు మళ్ళీ మా పెళ్లి జరుగుతుంది. గోపి నేను ఒకటవ్వబోతున్నాం. ఈ పెళ్లికి కూడా నువ్వే వివాహ పాలకుడివి. మొత్తానికి నువ్వు వివాహ పాలకుడిగా ఉంటే ఆ పెళ్లి ఆగదు అని అర్థమైంది. చాలా థ్యాంక్స్ బావా, నన్ను తీసుకెళ్తున్నందుకు. నేను నీ జీవితంలోకి వచ్చి నిన్ను పాలించాలి అనుకున్నాను. మీ నాన్న నన్ను వివాహ పాలకుణ్ణి చేశాడు. ఆ తార నిన్ను గోపిని ఒక్కడి చేయడానికి ఇప్పుడు డ్రైవర్గా మార్చి నిన్ను తీసుకురమ్మని చెప్తోంది. కానీ అది అనుకున్నది జరగదు. నీ మెడలో నేను తాళి కడతాను. నేను పంపించిన రౌడీలు గోపికి గోరి కడతారు. గోపి, మనం ప్రసాదం తిందాం. ఈలోగా సృజన వచ్చేస్తుంది. మీ పెళ్లి జరుగుతుంది. ఎవర్రా మీరు? వివరాలు చెప్పడానికి నేను ఫంక్షన్ పిలవడానికి రాలేదు, నిన్ను పైకి పంపించడానికి వచ్చాం రా. బావా తొందరగా పోనీ, గోపి అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు మా పెళ్లి జరుగుతుంది కదా, ఇంకా గోపిని వదిలి నేను ఒక్క నిమిషం కూడా ఉండక్కర్లేదు. తొందరగా పోనీ. నేను కూడా గోపిని తొందరగా పంపించడానికి ఏర్పాటు చేశాను. ఈ పాటికి అక్కడ గోపి అంతు చూస్తూ ఉంటారు. ఇక్కడ దాక్కుందా మేడం?
పదండి మేడం. పదండి మేడం. గోపి, మనమంటే సేఫ్గా తప్పించుకున్నాం, కానీ సృజనని తీసుకుని శ్రీకర్ వస్తున్నాడు కదా, రావద్దని చెప్పాలి. హలో తారా, మేం దగ్గరలోనే ఉన్నాం. ఇంకొక 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాం. వద్దు, మీరు రావద్దు. ఇక్కడ గోపిని చంపడానికి అటాక్ జరిగింది. మేం తప్పించుకున్నాం. మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. ఏంటి, గోపి మీద అటాక్ జరిగిందా? ఏంటారు మాట్లాడేది? గోపి మీద అటాక్ జరుగుతోందా? గోపికి ఎలా ఉంది? గోపికి ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. తెలివిగా మేము తప్పించుకున్నాం. మేము ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాం. మీరు ఇక్కడికి రావడం మంచిది కాదు. వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. సృజనకేం కాకూడదు. ఇంట్లో ఎవరికి డౌట్ రాకూడదు. సృజనని తీసుకుని నువ్వు తొందరగా వెనక్కి వెళ్ళిపో. అన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను. అది కాస్తారా, మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేము కూడా అక్కడికే వస్తాం. గోపికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నేను చెప్పాను కదా, గోపి నేను సేఫ్గా ఉన్నాం. గోపికేం కాదు. తనని నేను కాపాడుతాను. నువ్వు మాత్రం ఇప్పుడు ఇక్కడికి రావడం మంచిది కాదు. మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. తర్వాత నేను వచ్చి కలుస్తాను. హలో మా దద్దమ్మలు వాణ్ణి చంపలేకపోయారు. బాబా, తారా చెప్పింది కదా మనల్ని అక్కడికి వెళ్ళొద్దని. పద, మనం వెనక్కి వెళ్ళిపోదాం. తారా వచ్చి అన్ని విషయాలు చెప్తుంది. గోపిని తను కాపాడుతుంది. పద బాబా, వెళ్దాం. ఆ ఇందిర నా మీద మరి ఇంతలా పగపడుతుందని నేను అస్సలు అనుకోలేదండి. తను నన్ను బతకనివ్వదు, చంపేస్తుంది. గోపి, నేనుండగా నీకేం కాదు. నేను నిన్ను కాపాడుకుంటాను. అయినా ఇక్కడున్నామని ఎవరికీ తెలియదు కదా. నీకేం కాదు.